నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. నిరంతరం ప్రజల కోసమే సేవ చేశారు. నిరంతరం ప్రజల కోసం ఉన్నారు. ఆయన రోజుకి 2 సార్లు టీ తాగడానికి తప్ప ఒక్కసారి కూడా విశ్రాంతి తీసుకోలేదు. కేవలం నిద్రకి ఆయన వ్యక్తిగత సపర్యల కోసం కేవలం 5 గంటలు మాత్రమే తీసుకునేవాళ్ళు. మిగతా 19 గంటల్లో కేవలం 2 సార్లు టీ తాగడానికి 10 నిమిషాలు తప్ప ఇంకా ఎక్కడా కూడా ఆయన సమయాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేసినటువంటి ప్రధానిగా పేరు గడించారు. నిన్నటితో ఆయన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు శభాష్ మోదీ గారు అంటూ మీరు ప్రజల్లో నిరంతరం గుర్తుండిపోతారు. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు, 25 కోట్ల మంది పేదరికాన్ని నిర్మూలించే విధంగా మీ సంక్షేమ పథకాలు పనిచేశాయి. అలాగే ఒక వ్యక్తి సత్యం, సచ్ఛీలత, సద్భావన, కఠోర పరిశ్రమ ఇలాంటివి సూత్రాలుగా నియమించుకున్నప్పుడు ఆ వ్యక్తిని ప్రజలే దీవిస్తారంటూ నితిన్ నబీన్ కూడా ఒక పోస్టులో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు వీళ్ళతో పాటు ప్రపంచ దేశాధినేతలు 40 మంది వరకు ఆయనకి ప్రశంసలు జల్లు కురిపించారు, శుభాకాంక్షలు తెలిపారు. అన్ని దేశాల్లో మ్యాక్సిమం మనం వింటున్నటువంటి అన్ని దేశాలు, ఆయన తిరిగిన ప్రతి దేశాధినేత కూడా ఆయన్ని మళ్ళీ ఈ విధంగా ప్రశంసలతో ముంచెత్తారు. అలాగే పిఎంఓ కూడా ఆయన్ని ప్రత్యేకంగా సత్కరించారు. బహుశా ఇలా సత్కరించడం పిఎంఓకి ఇదే మొదటిసారి అనుకుంటా. ఇంతవరకు ఎప్పటికీ అలా పిఎంఓ అంటే పిఎంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు కూడా ఇలా సత్కరించలేదంట. సో ఇలా ఆయన్ని సత్కరించడం జరిగింది. చాలామంది ప్రశంసించారు. ఎవరు ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు, నవ్వే వాళ్ళు నవ్వుతారు. ఈ 12 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి అద్భుతాలు ఉన్నాయి. లోపాలు లేవని నేను చెప్పను. లోపాలు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, కానీ అద్భుతాలు ఎక్కువ ఉన్నాయి. అద్భుతాలతో పాటు కఠోర పరిశ్రమ ఉంది, అంటే కఠినమైనటువంటి శ్రమ ఉంది. ఎన్నో ఒడిదిడికులు ఉన్నాయి. అందులో పూల పాన్పులు ఉన్నాయి, ముళ్ళు కిరీటాలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకొని ఈరోజు 12 సంవత్సరాలు పూర్తి చేయడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అన్ని ఎత్తుగడలతో పాటు స్వార్థపరులు ఎక్కువైపోయారు. దేశం కోసం కంటే కూడా రాజకీయం కోసం, పదవుల కోసం పనిచేస్తున్నటువంటి వారు ఎక్కువ అవుతున్నటువంటి ఈ తరుణంలో దేశం కోసం పాటుపడుతున్నాడన్నంలో ఎలాంటి సందేహము లేదు. ఎవడేదైనా అనుకోని, ఒకవేళ బహుశా ఆయనకి పదవి కావాలనుకుంటే అనుకోవచ్చు. పదవి కోసం ఇదంతా చేస్తాడన్నా నేను ఒప్పుకుంటాను, కానీ దేశం కోసం చేస్తున్నాడు. ఆ పదవి దేశం కోసమే. ఆ పదవి ఉంటేనే దేశం కోసం సేవ చేయగలం. ఆ పదవి ఉంటేనే ఎన్నో కుట్రల్ని, కుతంత్రాలని అడ్డుకోగలం అని భావించాడు. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరూ అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో ఎటువంటి సందేహము లేదు. ఏడ్చేవాడు ఏడుస్తాడు, నవ్వేవాడు నవ్వుతాడు.